మట్టి పాత్రలకు సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండాకాలం కోసం నేను తెచ్చుకున్న మట్టి పాత్రలు. పాత్రలను ముందుగా నీటిలో వేయడం కోసం పాత్రలు మునిగేంత వరకు బకెట్ కానీ టబ్బులో కానీ నీటిని తీసుకోవాలి. 24 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. నానటం వల్ల కుండ అనేది నీటిని బాగా పీల్చుకొని గట్టిగా అవటంతో పాటు కూడా చల్లగా ఉంచుతుంది. ఇది పాత్ర కదా, మీరేంటి కుండ గురించి చెప్తున్నారు అనుకుండేరు. పాత్ర అయినా కుండైనా సేమ్ ప్రాసెస్. 24 గంటల తర్వాత పాత్రలు నీటిలోంచి తీసేసి శుభ్రంగా గరుకు పేస్ట్ తోటి తోముకోవాలి. నీటిని కానీ లేకపోతే నార్మల్ నీటిని కానీ పాత్రలో పోసి లైట్ గా తెరలేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి పాత్ర నుంచి ఎంత డర్టీ అనేది బయటకు వచ్చేసి నీటి మొత్తాన్ని పారబోసేసి శుభ్రంగా పొడి బట్టతోటి క్లీన్ చేసుకునేసి నూనెను వేసి చక్కగా పాత్ర మొత్తానికి నూనె అంటించాలి. లోపలి పక్కన అలానే బయట పక్కన కూడా నూనెను బాగా 4 గంటల పాటు బాగా ఎండ వచ్చే ప్రదేశంలో పాత్రను పెట్టి శుభ్రంగా ఒకసారి సోప్ తోటి క్లీన్ చేసుకునేసి వాడుకోవటమే. ఫైనల్ గా మీ అందరితోటి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. పూర్వీకులు వంట చేసుకుని తిన్నది మొత్తం మట్టి పాత్రల్లో. వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. మర్చిపోయిన మట్టి పాత్రలో వంట చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.